అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనల మేరకు స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య అట్టహాసంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని శ్రీశక్తి బస్సులను ప్రారంభించారు. ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఆ పథకాన్ని సగౌరవంగా ప్రారంభించి మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని, వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, మహిళా నేతలు, ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ లక్ష్మీ రమేష్ మాట్లాడుతున్నాను. మరి ఈరోజు సూపర్ 6 పథకాల్లో ఒక మహిళలందరికీ ఈరోజు ఉచిత బస్సు ఇవ్వడం, అది కూడా ఆగస్టు 15న మహిళలందరూ కూడా ఉచితంగా స్వాతంత్రంగా బస్సులో తిరిగే అవకాశాన్ని ఇవ్వడం నిజంగా మాకందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలందరూ కూడా చక్కగా ఈరోజు మహిళలందరూ కూడా అధిక ప్రాధాన్యత కలిగిస్తూ స్త్రీ శక్తి పేరుతో ఈరోజు ఉచిత బస్సులను అమలు చేసే కార్యక్రమం ఏర్పడడం నిజంగా మాకందరికి కూడా ఒక వరంగా ఉంది. మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను ఈరోజు మహిళలందరూ కూడా అందిస్తున్నారు. మనం ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఈరోజు ఎంతో మంది మహిళలందరికీ కూడా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దానిలో తల్లి కొందరం అయితేనేమి, సంఘాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం అయితేనేమి, మరి ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణించే అవకాశాన్ని మాకు అందరూ కల్పించడం నిజంగా మేమందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని మాకు అందరూ కల్పించినందుకు మన కూటమి ప్రభుత్వానికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్